రాధామనోహర్ గారు ఈ యొక్క గర్వాపసి అని చెప్పేసి కొంతమంది క్రైస్తవులు హిందుత్వంలోనికి తిరిగి వచ్చేస్తున్నారు అని అంటున్నారు. దాన్నే గర్వాపసి అంటున్నారు కదా. గర్వాపసి అంటే అది కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ, దేవుని బిడ్డలు వాళ్ళందరూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టి మీరు చెప్పే మాయ మాటలకి, మీరు కల్పించిన ఈ దేవతలు దేవుళ్ళను చూసి అక్కడేదో దొరుకుద్దని వీళ్ళందరూ అక్కడ వెళ్ళిపోయారు. వాళ్ళందరూ అక్కడ ఏం లేదు, ఇవన్నీ వట్టి విగ్రహాలే అని చెప్పి తెలుసుకొని తిరిగి మళ్ళీ క్రైస్తవత్వంలోనికి వస్తున్నారు. కొన్ని కోట్ల మంది ఆల్రెడీ వచ్చేసారు. మీలాంటి వాళ్ళు కూడా త్వరలోనే వచ్చేస్తారు. దీన్నే గర్వాపసి అంటారు. అందుకోసమే ప్రభువైన యేసుక్రీస్తు లూకాసు వార్త 15వ అధ్యాయంలో చెప్తాడు, ఒక మనిషికి 2 కుమారులు ఉన్నాడు. ఒక కుమారుడు, చిన్న కుమారుడు తండ్రిని విడిచిపెట్టి ఏదో దొరుకుద్దని ఎక్కడెక్కడో తిరుగుతాడు. ఆఖరికి తిండి కూడా దొరక్క పందుల పూట తిని నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోతానని తిరిగి మళ్ళీ ఆ యొక్క దేవుని దగ్గరికి వచ్చేస్తాడు. దాన్నే గర్వాపసి అంటారు. అదే కానీ మీది కాదు.